ఆచి చికెన్ మసాలా. జగన్ ర్యాలీ పుణ్యమా అని ఓ చిరు వ్యాపారి మృతి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే జరగకూడదు అని కోరుకుంటామో అదే జరిగింది. ఇంకా ఆ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర ఉంది, ఎక్కడికైనా అనంగానే అది ఒక భయం. ఆ మృత్యువు ఎవరి దగ్గరకు వస్తుందో తెలియదు, ఎవరిని తీసుకువెళ్తుందో అర్థం కాదు, మరి ఏ రూపంలో వస్తుందో అసలు తెలియదు. ఇక్కడ ఒక కుటుంబం చితికిపోయింది ఇప్పుడు. మరి ఆ పుణ్యం ఎవరిది? అందుకనే ఎప్పుడైనా యాత్ర చేసే ముందు ఆ జన సమీకరణ, తండోపతండాలుగా జనాలు, ఆ అరుపులు కేకలు అవన్నీ అవసరమా? ఎందుకు? ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? లేవు కదా. మరి దానివల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం సంగతి అలా ప్రక్కన పెడితే కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మనం గతంలో కూడా చూసాం. రెంటపాళ్ళ ఎందుకు వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి? ఎవరో ఒక ఏడాది క్రితం పోతే ఆ సంవత్సరకానికి అతని విగ్రహావిష్కరణ కార్యక్రమం అట. వెళ్ళేటప్పుడు ఏముంది దానికి? వెళ్ళి శుభ్రంగా చేసుకుని వచ్చేసేదానికి. ఆ రోజు సింగయ్య అనే వ్యక్తి కావచ్చు, ఇంకో ఇద్దరు మృతి చెందారు, మొత్తం ముగ్గురు అప్పుడు. సో అట్లా జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర అనగానే ఎక్కడో చోట ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంటుంది. అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సరైన సెక్యూరిటీ ఇవ్వలేదు, అది ఇది అని చెప్పేసి మళ్ళీ రివర్స్లో వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు తీరా ఈ విషయం ఏంటి అంటే ఏదైతే మన దేవరపల్లి పర్యటన ఆ ఘటన జరిగింది, చాలా లేటుగా వెలుగులోకి వచ్చింది. దేవరపల్లి మండలంలోని ఎర్నగూడలో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. మునేశ్వరరావు అనబడే ఒక వ్యక్తి, యుక్త వయసు అప్రాక్సిమేట్లీ 35 నుంచి 40 లోపే ఉంటాయి. అతను ఏం చేస్తారో తెలుసా? చిరు వ్యాపారి. కూరగాయలని టీవీఎస్ మీద పెట్టుకొని, టీవీఎస్ ఏదో మోటార్ వెహికల్ మీద పెట్టుకొని ఊరు తిరిగి అమ్ముకుంటాడు. అది అంటే అతనికి ఆదాయం ఏమాత్రం వస్తుందండి? కూరగాయలు అమ్ముకునే అటువంటి వ్యాపారి. అతను పెట్రోల్ రేటు పోవాలి, అతను కూలి డబ్బులన్నా రావాలి, కుటుంబం నడవాలి. అటువంటి ఆయన కూరగాయలు అమ్ముకొని తిరిగి వస్తూ ఉండగా ఈ ఎర్రగూడెం దగ్గర ఈ ర్యాలీకి వెళుతున్న వాళ్ళలో ఎవరో వాహనం పెట్టి గుద్దారట. మరి ఆ గుద్దిన వాళ్ళు మద్యం సేవించారో, ఎలా ఉన్నారో తెలియదు, లేకపోతే అత్యుత్సాహంతో ఉన్నారో తెలియదు, కానీ ఆ వ్యక్తి ఆ యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ రోడ్డు మీద పడిపోతే ఆ తర్వాత అతను అంబులెన్స్లో తీసుకెళ్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈరోజు ఉదయం మరణించాడు. మరి ఇప్పుడు ఆ కుటుంబంలోని మిగతా సభ్యుల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం యొక్క భవిష్యత్తు ఏంటి? వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి? ఇప్పటి నుంచి ఆ కుటుంబం అంతా కూడా ఆయన సంపాదన మీద ఆధారపడి ఉంది. ఆయన చెరువు వ్యాపారి కాబట్టి ఆ కూరగాయలు అమ్ముకొని వచ్చి కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నారు. సో అటువంటి ఆయన్ని ఇప్పుడు అర్ధాంతరంగా మృత్యు తీసుకెళ్ళింది. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? రేపు రోడ్డు మీద పడుద్ది. ఆయన చిన్న పిల్లలు ఉంటారు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఎందుకు ఇలాగా? దానివల్ల ఏం వస్తుంది? అంతెందుకు, మొన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు, ఆ కుర్రోడు చేసిన యాక్సిడెంట్కి దానయ్య అనబడే వ్యక్తి అతను మరణించాడు. ఆ కుటుంబం రోడ్డున పడింది. చిన్న పిల్లలు, ఇంకా పాలు కూడా మానలేదు ఆ బుడ్డ పిల్లోడు. ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి? మరి ఆ కుటుంబానికి కనీసం పోనీ అండగా ఉండారా? వెళ్ళారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించారా? మీ నాయకుడు కొడుకు చేసిన యాక్సిడెంట్కి మరణిస్తే ఆ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించారు, కానీ ఆ దానయ్య అనబడే కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలా? అది ఎంతటి దారుణం తెలుసా? ఎంత పాపం తెలుసా? ఇంకా వాళ్ళని పరామర్శించకపోవడం అనేది పాపమే. సో ఎన్ని పాపాలు మూడగట్టుకుంటారు? ఎంతమంది కుటుంబాలు రోడ్డున పడతా ఉంటాయి? అరే కనీసం ఎందుకు ఈ జన సమీకరణ? కుటుంబాలు శిథిలం అయిపోవడానికి రకంగా. సో ఇప్పుడు ఆ మునేశ్వరరావు అనేటువంటి వ్యక్తి మరణించడం వలన ఆ కుటుంబ పరిస్థితి ఏంటండి? ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి జరగాల్సిందే, అపశృతి. మరి పోనీ ఏమన్నా సరే ఆ కుటుంబాలకు అండగా నిలబడతామనే భరోసాన్ని ఇస్తున్నారా? అది లేదు. ఆ నిందితుల వైపు ఉంటాం, కానీ అది అదృష్టమో దురదృష్టమో నిందితులందరూ కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. మళ్ళీ దాని తర్వాత వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు. ఇక్కడ ఈ మునేశ్వరరావుని కూడా యాక్సిడెంట్ అయిన తర్వాత చేసిన వాళ్ళు పట్టించుకోలేదట. చేసిన వాళ్ళు కామ్గా సైలెంట్కి వెళ్ళిపోయారట.
ఎందుకంటే అలవాటు అయింది కదా, ఇప్పుడు అప్పలరాజు అదే చేశాడు కదా, అట్లా చేస్తే అన్న చూసుకుంటాడులే అని అనుకున్నారేమో మరి. ఇంకా క్లారిటీ కరెక్ట్గా తెలియదు కానీ అసలు ఎవరు చేశారేంటి అనేది ఇప్పుడు పోలీసులు దీనిపైన దర్యాప్తు చేపడతా ఉన్నారు. మామూలుగా కాదు, తాట తీసేయాలి. ఆ యాక్సిడెంట్ చేయడం తప్పు కాదు, చేసిన తర్వాత దానికి బాధ్యత వహించకపోతే మాత్రం ఆ విషయంలో ఎక్కడ కూడా ఏ ఒక్కరిని ఉపేక్షించకూడదు. సో చివరికి యాక్సిడెంట్లలో కూడా ఈ రకంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ మామూలుగా జరుగుతాయి, ప్లానింగ్తో మర్డర్స్ చేస్తూ ఉంటారు, ఏదైతే చేసుకుంటూ ఉంటారు, అది వేరు. ఇక్కడ యాక్సిడెంట్లు జరిగిన వాటిని కూడా ఆ రకంగా దారుణంగా వదిలేస్తూ ఉంటే ఏం చేయాలి? అది జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలోనే జరిగింది కదా. అంతెందుకు ఆ సింగయ్య మృతి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడితేనే అతను పక్కలుగా పడేశారు. దాని గురించి కూడా మరి పోలీసులు ఎందుకన్నా మెతక వైఖరిలో ఉన్నారు అప్పుడు. సో ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రాణాలు కోల్పోతున్నారు, దానికి బాధ్యత వహించాలి. ముందు ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడాలి. ఇక తదుపరి ఎవరెవరైతే ఉన్నారో నిందితులు, వాళ్ళ సంగతి తేల్చాలి. సో ఇక్కడ ప్రధానంగా కావాల్సిన అంశం ఏంటి అంటే, ర్యాలీలు చేసేటప్పుడు పోలీసులు కూడా పరిమితంగానే ఇవ్వండి. అంతకు మించి వచ్చేస్తే ఇమ్మీడియట్గా చర్యలు తీసేసుకోండి, లోపల వేసేయండి. దానివల్ల నష్టమే ఉండదు. కానీ అలా వదిలేయటం వలన కొన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కానీ ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంటి, ఎంత బాధ్యతగా ఉండాలండి. అలాగే ఆ ప్రతిపక్ష పార్టీ తరఫున వీళ్ళు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇంకెంత బాధ్యతగా ఉండాలి. అరే మనం ఏదైనా తప్పు చేస్తే మన నాయకుడికి చెడ్డ పేరు వస్తుంది అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా వ్యవహరిస్తే అరాచకంగా ఏంటో మరి ఆ పూనకాలు అక్కడ. సరే నాయకుడిని చూసి ఆనందం ఉంది, బాగుంది, ఆనందం ఉంటే ఏంటి ఆనందం, పిచ్చి ఆనందం కాకపోతే ఆ షర్ట్లొప్పు తీసేటాలు ఆయన ముందు ఆయనే భయపడేలాగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఎంత దుర్భరంగా తయారయ్యాయంటే చివరికి ఇంత దారుణం కుటుంబాలు రోడ్డును పడేస్తున్నారండి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఇది నాకు ఆవేదన. ముందు ఆ కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి. ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా మీకు? పూట గడవడం అంటే కన్నా కష్టంగా ఉంటుంది. అటువంటి బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది? వాళ్ళు వేసుకోవడానికి బట్టలు ఉండవు. పొరపాటున దురదృష్టవశాత్తు ఏదైనా సరే అనారోగ్యాల పాలైతే ట్యాబ్లెట్లు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు. మరి ఆ పాపం అంతా ఎవరిదే? పోనీ ఏదో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగింది, పోనీ దానికి బాధ్యత వహిస్తున్నారా చేసిన వాళ్ళు? లేకపోతే చేసిన వాళ్ళ తరపున ఆ స్థానికంగా ఉన్న నాయకులన్నా ఉండి, అమ్మ మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాం, బిడ్డల భవిష్యత్తు ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది పడకుండా చూద్దాం, ఆర్థికంగా మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా తలుపు తట్టండి, మేము మీకు అండగా ఉంటాం అనేదన్నా చెప్తున్నారా? ఆ ధైర్యాన్ని ఇస్తున్నారు? పోనీ అది లేదు. అజాపజా లేకుండా వదిలేస్తారు. చివరికి ఇక వాళ్ళ కర్మ వాళ్ళు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ముందు ఈ ర్యాలీలు రచ్చలో వీటికి పోలీసులు పర్మిషన్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన పరిమితంగానే ఇవ్వాలి. ఆ తర్వాత పోలీసులు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడెక్కడ ఎటువంటి అపశృతులు చోటు చేసుకుండా ఉండాలని చెప్పేసి. లేదంటే మాత్రం ఇదిగో చాలామంది ఇట్లా రోడ్డున పడిపోతూ ఉన్నారు. చిన్న చిన్న బిడ్డలండి, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది? ఎంతో బంగారు జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఆ పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు. అటువంటిది ఆ తండ్రినే కోల్పోతే నిజంగా నాకు చాలా బాధాకరంగా ఉంది. 103 మాటలు కూడా రావట్లేదు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.